Hi guys, this is Raghu and welcome back to my channel. God of Masses పద్మభూషణ్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ బాక్స్ ఆఫీస్ వద్ద హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకొని మాస్ రచ్చ చేస్తున్నాడు. అయితే రీసెంట్ గా ఆయన నటించిన డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా 1600 థియేటర్లలో భారీ ఎత్తున విడుదలై సంచలన విజయాన్ని అందుకున్నాడు బాలయ్య. సంక్రాంతి బరిలో పాన్ ఇండియన్ సినిమా గేమ్ చేంజర్ ఒకవైపు, ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా మరోవైపు ఈ ముక్కొనపు పోటీని ఎదుర్కొని బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాకుండా కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ తో మాస్ ఊచకోత కోశాడు బాలయ్య. ఈ సినిమాతో తొలి రోజే బాక్సాఫీస్ వద్ద 25,50,00,000 షేర్స్, అలాగే 52,30,00,000 గ్రాస్ వసూళ్లతో కెరీర్ లోనే ది బెస్ట్ కలెక్షన్స్ తో దుమ్ము దులిపేశాడు బాలయ్య. అంతేకాకుండా వరుసగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, లేటెస్ట్ గా డాకు మహారాజ్ మూవీతో 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేశాడు బాలయ్య. ఇలా బాక్సాఫీస్ వద్ద కేవలం 8 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి దాదాపుగా 95 కోట్ల షేర్ కలెక్షన్స్, అలాగే 185 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసేశాడు బాలయ్య. దీంతో నిర్మాతలకి దాదాపుగా 12 నుండి 15 కోట్ల మేర లాభాలను అందించింది. ఇంత భారీ పోటీ ఉన్నప్పటికీ, అలాగే మరోవైపు థియేటర్ల సమస్య ఉన్నప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఈ రేంజ్ కలెక్షన్ సాధించడం అంటే బాలయ్య క్రేజ్ ఏంటో ఈపాటికే అర్థమై ఉండాలి. ఇక ఇదే జోస్తో నార్త్ లో హిందీ వెర్షన్ లో డబ్ చేసి దాదాపుగా 600 థియేటర్స్ లో భారీ స్థాయిలో విడుదల చేయగా అక్కడ కూడా ఈ సినిమాకు విశేష స్పందన లభించింది. నార్త్ లో కూడా మంచి వసూళ్లే రాబట్టింది. ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చిన వసూళ్లన్నీ నిర్మాతలకు లాభాలే. ఇక థియేటర్స్ లో లాంగ్ రన్ ముగించుకొని ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేయగా ఇంటర్నేషనల్ రేంజ్ లో ఊహకందని ఊచకోత కోసిందనే చెప్పాలి. ఈ సినిమాని నెట్ఫ్లిక్స్ సంస్థ ప్రీషియస్ రేట్ కి సొంతం చేసుకుంది. దాదాపుగా 60 కోట్ల మేర ఓటీటీ డీల్ సెట్ అయినట్టు సమాచారం. పెట్టిన పెట్టుబడికి 10 రాబడి అందుకుంది. డాకు మహారాజ్ ని 5 భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయగా అన్ని భాషల్లో ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇందులో బాలయ్య మాస్ యాక్టింగ్ కి, బాబీ స్టైలిష్ మేకింగ్ కి ప్రేక్షకులు వెర్రెత్తిపోయారు. మలయాళ ప్రేక్షకులైతే ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఏకంగా పాన్ ఇండియా సినిమాలనే పక్కకు నెట్టేసి దాదాపు ఇంటర్నేషనల్ రేంజ్ లో 18 దేశాల్లో మాస్ రచ్చ చేస్తూ టాప్ ట్రెండింగ్స్ లో దూసుకెళ్తోంది. ఈ సినిమా ఇండియాలో టాప్ 5 లో, అలాగే పాకిస్తాన్, బంగ్లాదేశ్, అరబ్ వంటి దేశాల్లో టాప్ 2 లో కొనసాగుతోంది. నెట్ఫ్లిక్స్ లో 5 మిలియన్ల వ్యూస్ తో పాన్ ఇండియా సినిమాలకు సాధ్యం కాని చరిత్రను సృష్టించాడు బాలయ్య. ఈ విషయం స్వయంగా నెట్ఫ్లిక్స్ సంస్థే అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇలా బాలయ్య వరుసగా రికార్డ్స్ మీద రికార్డ్స్ బ్రేక్ చేస్తూ చరిత్రను తిరగరాస్తున్నాడు. ఇది ఇలా ఉండగా ఇది వరకు నేను ఏరియా వైజ్ గా నైజాంలో డాకు మహారాజ్ సాధించిన కలెక్షన్స్ గురించి వీడియో చేయడం జరిగింది. మీలో ఎవరైనా ఆ వీడియో ఇంకా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో ఆ వీడియో లింక్ ఇస్తా, చూసేయండి. ఇక ఇప్పుడు రాయలసీమలో డాకు మహారాజ్ తో కలిపి వరుసగా 4 సినిమాలు ఎన్ని కోట్ల షేర్ కలెక్షన్ సాధించాయో ఇప్పుడు తెలుసుకుందాం. బాలయ్య రీసెంట్ గా నటించిన మూవీస్ రాయలసీమ ఏరియాలో సీనియర్ హీరోస్ లో బెస్ట్ ట్రెండ్ ను చూపించి మాస్ రచ్చ చేయగా డాకు మహారాజ్ మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ థియేటర్స్ ఇష్యూ వల్ల అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయినా కూడా ఓవరాల్ గా టోటల్ రన్ లో 13,65,00,000 రేంజ్ లో షేర్ ని అందుకొని పరుగును పూర్తి చేసుకోగా ఓవరాల్ గా బాలయ్య లాస్ట్ 4 సినిమాల రాయలసీమ షేర్ లెక్కలు ఆల్మోస్ట్ 60 కోట్ల మార్కుని అందుకొని మాస్ రచ్చ చేయడం విశేషమనే చెప్పాలి. బాలయ్య నటించిన అఖండ మూవీకి ముందు వరుస ఫ్లాప్స్ తో సతమతమైనా కూడా అఖండతో ఇక్కడ 16,05,00,000 షేర్ ని అందుకొని మాస్ రచ్చ చేయగా తర్వాత వీరసింహారెడ్డి సినిమా టోటల్ రన్ లో 16,45,00,000 రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకొని కుమ్మేయగా తర్వాత చేసిన హ్యాట్రిక్ మూవీ అయిన భగవంత్ కేసరి సినిమా టోటల్ రన్ లో 14,45,00,000 రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకొని కుమ్మేసింది. ఇలా టోటల్ గా 4 సినిమాల రాయలసీమ ఏరియా టోటల్ షేర్ లెక్క ఇప్పుడు 62,25,00,000 రేంజ్ లో షేర్ మార్క్ ను అందుకొని మాస్ ఊచకోత కోసింది. యావరేజ్ గా ఒక్కో సినిమాకి 14,95,00,000 రేంజ్ లో షేర్ ని అందుకుంటూ సీనియర్స్ లోనే కాదు టాప్ స్టార్స్ లో కూడా ది బెస్ట్ యావరేజ్ తో దూసుకుపోతుండడం విశేషం. ఇక అఖండ 2తో రాయలసీమ, అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో బాలయ్య ఎలాంటి మాస్ రచ్చ చేస్తాడో చూడాలి. సో దట్స్ ఆల్ గైస్. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.